ఆ గ్రామీణ విద్యార్థి వ్యర్థాలతో అద్భుతాలు చేస్తోంది. భూమిలో కరగని ప్లాస్టిక్ వస్తువులను అలంకరణ సామాగ్రిగా తీర్చిదిద్దుతోంది. విజయనగరం జిల్లా చెందిన 10వ తరగతి బాలిక రూపొందించిన ఆ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. విజయనగరం జిల్లా జామి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న రమ వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. నేలలో కరగని పదార్థాల వల్ల భూమి స్వరూపాన్ని కోల్పోతుందని గ్రహించింది. పర్యావరణం కలుషితమవుతుందని కలవరపడింది. వృధాగా పడేస్తున్న ప్లాస్టిక్ సీసాలు, టీ కప్పులతో అలంకరణ సామాగ్రి తయారు చేయడం మొదలుపెట్టింది. ప్లాస్టిక్ సీసాలను కత్తిరించడానికి కేవలం 20 రూపాయల ఖర్చుతో చిన్న పరికరాన్ని తయారు చేసింది. ఆ వస్తువుతో ప్లాస్టిక్ సీసాలను తీగలాగా మార్చి బుట్టలు అల్లుతోంది. అపార్ట్మెంటుల్లో మొక్కల పెంపకం కోసం నీళ్ల సీసాలు, డబ్బాలతో పూల కుండీలు తయారు చేసింది. వాతావరణ కాలుష్యం తగ్గించాలన్న లక్ష్యంతోనే ఇలాంటి వ్యర్థాలను వస్తువులుగా మారుస్తున్నారని రమ చెబుతోంది. ప్రతి ఒక్కరి ఇంట్లో బాటిల్స్ వాడుతున్నారు. దాని ద్వారా వైర్ తయారు చేసుకొని బట్టలు ఆరేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇటువంటి బొట్లు అల్లుకోవచ్చు. ఇలాగ ప్లాస్టిక్ని ఎవరింట్లో వాళ్ళు రీయూజ్ చేసినట్లయితే మన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రకారం ఎయిర్ పొల్యూషన్ తగ్గించవచ్చు, సాయిల్ పొల్యూషన్ కూడా తగ్గించవచ్చు. ఇప్పుడు రైతులు ఎక్కువగా సాయిల్ ఫెర్టైల్ అయిపోతుందని వివిధ రకాల పెస్టిసైడ్స్ వాడుతున్నారు. దాన్ని కూడా ప్లాస్టిక్లో యూజ్ చేసినట్లయితే ఇప్పుడు ఫన్నెల్ ఉంది. ఫన్నెల్ మనం ప్రత్యేకంగా కొనుక్కోకుండా మన ఇంట్లో వాడిన బాటిల్ తాలూకు క్యాప్స్ను యూజ్ చేసుకున్నట్లయితే రైతులు కొంతవరకు ఆదా చేయగలరు. దీన్ని మన విధంగా పైప్స్, ఇప్పుడు పీవీసీ పైప్స్ ఎక్కువగా వాడుతున్నారు. డ్రిప్ ఇరిగేషన్కి పైప్స్ ఆ విధంగా చిన్న చిన్న పైప్స్ వాడేసినవి ఉంటాయి. దాన్ని కూడా యూజ్ చేసుకున్నట్లయితే పొల్యూషన్ అనేది తగ్గుతుంది. రమ రూపొందించిన ప్రాజెక్టులకు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రశంసలు లభించాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి సైన్స్ ప్రదర్శనలో మొదటి బహుమతి కైవసం చేసుకుంది. తోటి విద్యార్థులను రమ చైతన్యపరుస్తోంది. సహచరులతో కలిసి అనేక రకాలైన వస్తువులు తయారు చేస్తోంది. ఇంట్లో ఫ్లాట్స్ ఎక్కడ మట్టి ఉండదు సార్, అలాంటి హెర్బల్ గార్డెన్ తీసుకొని మొక్కలు వేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది సార్. ఆ అమ్మాయి చేసిన వస్తువులు చాలా బాగున్నాయి సార్. ప్లాస్టిక్ కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు అని తెలిసింది సార్. ప్లాస్టిక్ వేస్ట్ అవ్వకుండా ఇలా చేయడం వల్ల చాలా అవసరాలు ఉన్నాయని తెలిసింది సార్. ప్లాస్టిక్ రీయూజ్ వల్ల ఎంతో ఉపయోగం ఉంది సార్. మనం మీ బాటిల్తో ఎక్కువ ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్న బాటిల్తోని బాగా చేసింది సార్. అంతే మనం ప్లాస్టిక్తో ఎన్నో విధాలుగా మార్చుకోవచ్చు అనమాట. మేము ఒక మెథడ్ కనిపెట్టాం. ఆ మెథడ్ ద్వారా ప్లాస్టిక్ వివిధ డెకరేట్ ఐటమ్స్ కింద మార్చుకోవచ్చు అనమాట. బ్యాగ్స్, తర్వాత చైర్స్ తాలూకా గటింగ్కి, తర్వాత మరి టేబుల్ డెకరేషన్ ఐటమ్స్, ఇవన్నీ కూడా అంటే నో కాస్ట్ తోటే అనవసరమైన వేస్ట్ బాటిల్స్ తోటి ఇవి ఒక యూజ్ఫుల్, చాలా కలర్ఫుల్ డెకరేటెడ్ ఐటమ్స్ తయారు చేయడానికి చక్కటి ఆలోచనతోటి ఇది ప్రిపేర్ చేసింది. వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్న రమ ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.